హలో అండి. నమస్తే. నేను ఈరోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతాను. సో, యూజువల్‌గా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో లేకుండా సైడ్‌లో ఉంటదనమాట. ట్యూబ్, ఓవరీ, అబ్డమన్ ఎక్కడైనా ఉండొచ్చు. సో, బట్ యూజువల్‌గా ట్యూబ్‌లో ఉంటది. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తదంటే, లైక్ ఎప్పుడైనా నార్మల్ కన్సెప్షన్‌లో రావచ్చు, ఐయుఐలో రావచ్చు, ఐవీఎఫ్‌లో రావచ్చు. ఎప్పుడైనా ఏ కన్సెప్షన్ అయినా మీకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎప్పుడు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తదంటే, మీకు యూజువల్‌గా ఏదైనా పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అంటే కొన్ని లేడీస్‌కే పొట్ట నొప్పి, వైట్ డిశ్చార్జ్ అట్లా వస్తదనమాట. అట్లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూజువల్‌గా ఇమ్యూనిటీ వల్ల క్లియర్ అయిపోతుంది. కొందరికి క్లియర్ అవ్వకుండా అది ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి ట్యూబ్‌లో, గర్భసంచిలో అట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మీకు ట్యూబ్‌లో డిస్టర్బెన్స్ అంటే ట్యూబల్ డ్యామేజ్ అవుతది. ట్యూబల్ డ్యామేజ్ అయినప్పుడు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తది. దెన్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ఏమవుతదంటే ట్యూబల్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటదనమాట. సో, అట్లా ఏదైనా పెల్విక్ సర్జరీ అయితే కూడా మీకు ట్యూబల్ డ్యామేజ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదే కొన్ని రీజన్స్.